జపాన్ నుంచి హాంకాంగ్ ల్యాండ్ అయ్యాం. ల్యాండ్ అవ్వగానే ఒక మెసేజ్ వచ్చింది దట్ యువర్ ఫ్లైట్ హ్యాస్ బీన్ మిస్డ్ అనేసి. ఇప్పుడు ఒక విషయం ఎవరితో షేర్ చేయకపోతే కడుపు నొప్పి వస్తుంది కదా, అది మొదలైపోయింది నాకు. అందరి ఫేస్ డల్ అయిపోయినాయి. వాట్ ఈస్ దిస్, ఏం జరిగిపోయింది ఇదని సడన్గా. బట్ ఎనీవేస్ ఇక్కడ నుంచి అన్నీ స్మూత్గా ఆన్ టైం అన్నీ అయిపోవాలి. ఎస్ సన గారు, వెల్కమ్ అగైన్ బ్యాక్ టు సింగపూర్. అమ్మాయి ఏడుస్తుందని టెన్షన్ అవుతున్నావా మీరు? అబ్బాయి ఏడిస్తే ఈ ఫీలింగ్ ఉండదా? ఫ్లైట్ క్యాన్సిల్ అయింది కాబట్టి వచ్చాము అనుకున్నారు, కాదు. అర్హాన్ ఈ బొమ్మ సింగపూర్లో కొనడానికి వచ్చాడు. అండ్ ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే ఇదంతా ప్లాన్ చేసింది మా కోడలి పిల్ల. ఎందుకు అడగండి. హలో, హాయ్, నమస్తే, అస్సలం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్ గైస్. మేము బయలుదేరాము యాక్చువల్లీ జపాన్ నుంచి. నిన్న ప్రీవియస్ వ్లాగ్స్ చూస్తే మీకు తెలుస్తుంది. సో నిన్న అంటే మేము బయలుదేరి ఆల్రెడీ జపాన్ నుంచి హాంకాంగ్ ల్యాండ్ అయ్యాం. ల్యాండ్ అవ్వగానే ఒక మెసేజ్ వచ్చింది దట్ యువర్ ఫ్లైట్ హ్యాస్ బీన్ మిస్డ్ అనేసి. అంటే మా వల్ల కాదు, ఆల్రెడీ అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ఏదో డిలే అయింది. సో వీళ్ళు టేక్ ఆఫ్ టైం తీసుకుంటారు కాబట్టి. యా, మా వాడు ఎక్సైటెడ్ ఫుల్, అగైన్ వీఆర్ గోయింగ్ టు సింగపూర్ అనేసి. సో వాళ్ళు ఇప్పుడు ఇక్కడ నుంచి మాకు లాంచ్ తీసుకెళ్తున్నారు. లాంచ్లో మేము ఫ్రెష్ అప్ అయిన తర్వాత అవర్ ఫ్లైట్ ఇక్కడ నుంచి ఐ థింక్ ఇస్ ఆఫ్టర్ 1:30 ఏదో ఉంది. అక్కడ నుంచి మేము సింగపూర్ నుంచి 3 hours లేఅవుట్, అక్కడ నుంచి హైదరాబాద్. ఇది మా పరిస్థితి. అందుకే ఇమ్మీడియట్గా వ్లాగ్ చేద్దామని స్టార్ట్ చేశాను. లాంచ్లో వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. సుమయ్య ఆగిపోయింది ట్రైన్లో, లేట్ అయింది. బాయ్. నా పొజిషన్ చూడండి. మెమరీ కాదు, యూ వాంట్ క్రియేట్ ఫర్ మెమరీస్ ఫర్ లైఫ్ విత్ యువర్ గ్రాండ్ కిడ్స్ కాబట్టి can make nice memories. సింగపూర్ కూడా అంతేగా. అది కొంచెం వేరేగా ఉండేది జోష్. ఇప్పుడు ఈ ట్రైన్స్ అండి ఒక్క సెకండ్ కూడా ఆగవు, అంతే. టైం అంటే టైమే. అమీరా షరీఫ్ గారు కాదు, నేను ఇదే టైంలో నా కెమెరా పాడైంది. లేకపోతే కంటెంట్ మీరు ఈ వ్లాగ్ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఏంటో. కానీ అంటే నాకు ఫస్ట్ ఒక జట్కా, నేను దిగిన వెంటనే ఎయిర్ప్లేన్ మీద నుంచి తీసిన వెంటనే ఫ్లైట్ మోడ్ నుంచి తీసాను ఫోన్. తీసిన వెంటనే ఆ మెసేజ్ చూడగానే నాకు జట్కా. ఎందుకంటే అందరూ ఏమంటారు, గొర్రెలు అమ్మి పడుకుంటున్నారు, గొడే బెచ్కే సోరే. ఇప్పుడు వాళ్ళకి నేను ఈ న్యూస్ ఇవ్వాలి, ఏంటి మన ఫ్లైట్ లేదు, క్యాన్సిల్ అయిపోయింది, మనకి సింగపూర్ వెళ్ళాలి, అక్కడ నుంచి అక్కడ అని. ఇప్పుడు ఒక విషయం ఎవరితో షేర్ చేయకపోతే కడుపు నొప్పి వస్తుంది కదా, అది మొదలైపోయింది నాకు. కరెక్ట్ టైంకి మా ఆయన ఫోన్ చేశారు, వెల్కమ్ టు హాంకాంగ్ అని. వెల్కమ్ టు హాంకాంగ్ ఏంటి, పెద్ద బాంబ్, వీఆర్ ఇన్ అ బిగ్ ప్రాబ్లమ్ అన్న. వాట్ హ్యాపెన్ అంటే, లేదు ఇట్లా అయింది అంటే, నో ప్రాబ్లం, చాలా ఫ్లైట్స్ ఉంటాయి, ఏదో ఒకటి చేసుకొని వచ్చాను కాదు, అక్కడ అంతా సెటప్ చేస్తుంది. ఇప్పుడు సింగపూర్ నుంచి అది అంటే, సరే చూడండి, చూస్ చేయండి, పర్లేదు, టెన్షన్ ఏం లేదా. నేను టెన్షన్ పట్టలేదు, వీళ్ళందరూ కూడా నాతో పాటు ఉన్నారు కదా, అదే నా టెన్షన్. నేను ఒక్కదాన్ని అయితే నేను ఎంజాయ్ చేసుకుంటూ వస్తాను, పాపం వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా అన్న. బట్ యా, మా అత్తగారికి తప్పితే టెన్షన్, మిగతా అందరం ఎంజాయ్ చేస్తున్నాము. అందుకు మీరు ఎంజాయ్ చేయండి మాతో పాటు. ఎన్ని పనులు, ఎన్ని ప్లాన్లు, ఎన్నెన్ని అనుకున్నావు నువ్వు అన్ని. అదండి మా పరిస్థితి. ఇప్పుడు మా సుమయ్య వస్తుందా ఏంటో తెలియదు, చూడాలి. అర్హాన్ ఏదో చెప్పాలి కెమెరాలో అన్నాడు, ఆన్ చేయమంటే. ఎందుకు వెయిట్ చేస్తున్నామంటే, మా అక్క వాళ్ళు ఉండిపోయారు పాపం. అంటే మేము ట్రైన్ వచ్చిన తర్వాత ఇదే ట్రైన్ ఎక్కాలి, ఎట్లా వెళ్ళాలి అట్లా వెళ్ళాలని మాట్లాడుకుంటున్నాము. జల్దీ ఎక్కండి అన్నాడు, సరే అని ఎక్కేసాము. కట్ చేస్తే మా అక్క ఆయన ఉండిపోయారు. ఆ విషయం ఆల్రెడీ మా అత్తగారు మీకు చెప్పారు, కానీ అర్హాన్ మళ్ళీ చెప్పమన్నాడు కాబట్టి మళ్ళీ చెప్పేసాం. అర్హాన్ వచ్చారు ఆగే ఒక్కటమ్మా, ప్లీజ్ ఆగే నాకు జాओ, ఓకే, డోంట్ గో నియర్ ద గేట్. ఓకే, దే ఆర్ హియర్. ఏమైంది సుమయ్య, ఇన్ని ఈరోజు ఒకటి తర్వాత ఒకటి, ఏదో ఒకటి మెమరబుల్ జర్నీ. ఇంత లగేజ్, బ్యాగ్స్,
ఇవన్నీ పిల్లలు. సరిపోయింది. ఏమంటావు తపసు? ఆమె చాలా లక్కీ, సింగపూర్ కూడా వెళ్ళి టచ్ చేసి వచ్చేస్తారు. సింగపూర్ ఓన్లీ ఇన్ ద ఎయిర్పోర్ట్, కానీ బయటికి వెళ్ళలేము కదా. Shall we cancel the flight from Singapore to Hyderabad and go to Singapore? Amir, what say? Okay. Amir, look here. We want Hyderabad. We want Hyderabad. జపాన్లో ఎంత అలసిపోయాం అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది. వద్దు ఇంకొక హాలిడే, అసలు ఇప్పుడు ఇమీడియట్గా అయితే వద్దు, వెళ్దాం, ఇంటికి వెళ్దాం. ఇట్స్ నాట్ జాపాన్స్ ఫాల్స్, ఇట్స్ ద ఆర్గనైజింగ్ వాజ్ వెరీ అన్ప్లాన్డ్ యాక్చువల్గా. అంటే లిమిటెడ్ టైంలో చాలా చూపించాలని దీంట్లో వాళ్ళు నాట్ ప్లాన్ అకార్డింగ్ టు కిడ్స్. ఒక్క నిమిషం ఉండేది వీరు. ఓకే, లెట్స్ గో బ్రో. సో లాంచ్లోకి వచ్చాము. నేను కూడా ఏదైనా ఫుడ్ సర్వ్ చేసుకుంటాము. ఇప్పుడే బ్రష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయాను నేను. సో లెట్స్ ఈట్ సంథింగ్. మీ అందరికి ఒక ముద్ద ఉప్మా కనిపించిందండి. ఇన్ని రోజుల తర్వాత ఉప్మా తింటున్నాం. అయితే ఫ్లైట్ దిగిన దగ్గర నుంచి వాళ్ళు సపరేట్గా ఒక పర్సన్ పెట్టారు. ఆ పర్సన్ మమ్మల్ని అసిస్ట్ చేస్తూ ఉన్నాడు అనమాట. మొత్తం లాంచ్కి తెచ్చి కూర్చోబెట్టేవారు. కానీ ఒక 10 కిలోమీటర్లు నడిచానండి. నడిచి వస్తే ఎక్కడో ఒక లాంచ్ అనమాట. ఈ లాంచ్లో కూర్చొని ఇక్కడ తింటున్నాం. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ నెక్స్ట్ అని ఒక చిన్న కన్ఫ్యూజన్, చిన్న భయం అంటే ఇదేమైనా మిస్ అవుతుందా, ఇదేమైనా ఇష్యూ అవుతుందా మళ్ళీ అని తెలియని ఒక చిన్న కన్ఫ్యూజన్, భయం. పిల్లలు ఉన్నారు కాబట్టి మా లగేజ్ అంతా వెళ్ళిపోయింది. హ్యాండ్ లగేజ్ తర్వాత మా దగ్గర ఇంకేం లేవు. ఏం కాకుండా క్షేమంగా చేరుకోవాలని కోరుకుంటున్నాను. లేదు, నాకు అప్పటి నుంచి ఒక గిల్ట్ అనమాట. నేను అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు నమాజ్ చేసి బయలుదేరాను కదా, ఇది అవ్వలేదు, ఉండిపోయింది. అందుకే అలా అయిందా అని. ఇదల్లో ఏదైనా మంచి కోసమే. దట్స్ ఓకే సమ్ టైమ్స్, అంతే కదా. ఏ చేసినా దేవుడు మంచి కోసం చేస్తాడు. ఈ వంకతో సింగపూర్ ఎయిర్పోర్ట్ చూసేయచ్చు. లాంచ్లో కూర్చున్నాక మా పిల్లలు చక్కగా వాళ్ళ పని వాళ్ళు ఇట్లా చేసుకుంటున్నారు. ఆల్ ద కిడ్స్. ఆమిర్ ఆల్సో ఇస్ డన్ విత్ హిస్ ఫుడ్. కార్, ఏరోప్లేన్ ఆల్సో. వావ్. సో ఎస్, మేమందరం డిన్నర్ చేసాము. డిన్నర్ అంటే ఫుడ్ ఆప్షన్స్ కాకుండా వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫ్రూట్స్, సూప్ ఉండే, సూప్ తీసుకున్నాము. అండ్ వీ హ్యాడ్ కాఫీ విచ్ వాజ్ మచ్ నీడెడ్. అందరి ఫేస్ డల్ అయిపోయినాయి. వాట్ ఈస్ దిస్, ఏం జరిగిపోయింది ఇదని సడన్గా. బట్ ఎనీవేస్, ఇక్కడ నుంచి అన్నీ స్మూత్గా ఆన్ టైం అన్నీ అయిపోవాలి. ఇన్షాల్లా ఆరామ్సే హైదరాబాద్ రీచ్ అయిపోవాలి. అండ్ నౌ మమ్మీ అండ్ ఆంటీ ఇద్దరు రిలాక్సేషన్ రూమ్లో రిలాక్స్ అవుతున్నారు. సమీరా, ఆప, నేను పిల్లల్ని తీసుకొని మేము టాయ్ స్టోర్కి వెళ్తున్నాము. సో లెట్స్ గో అండ్ చెక్ ద స్టోర్. నాట్ ఫ్రమ్ దర్ ఐమ్ స్కేర్డ్. నో, ఐఎమ్ సీరియస్లీ స్కేర్డ్ ఆఫ్ దట్. ఎందుకో ఏంటో నాకు దీనిపైన ఇలా వాక్ చేసి వెళ్ళడం భయం వేస్తుంది. వెళ్తాను, బట్ స్టిల్ ఇన్ని ఉన్నాయి అవి. దట్స్ వై ఐఎమ్ నాట్. ఇంకా 1 hour టైం ఉంది బోర్డింగ్కి. సో ఇక్కడ నుంచి సింగపూర్. సో సింగపూర్ 4 hours డ్యూరేషన్ టైం. అండ్ సింగపూర్లో మళ్ళీ 3 hours లే ఓవర్. 3 hours తర్వాత ఫ్లైట్ టు హైదరాబాద్. సో లెట్స్ సీ హౌ ద డే గోస్ ఆన్. ఎగ్జాస్ట్ అయి ఉన్నాము. అండ్ ఎస్, రేపు ఈవినింగ్ దాకా సెట్ అవుతాం మేము అందరం. వి ఆల్ నీడ్ స్లీప్ బ్యాడ్లీ. అది ఒక తెలియని ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఇంటికి వెళ్ళగానే, ఇంట్లో ఒక ఇలా స్టెప్ పెట్టగానే, ఆహా, వాళ్ళంతా తిరిగి వచ్చిన, ఎంత మంచి ప్లేస్కి వెళ్ళి వచ్చినా, ఎంత మంచి ప్లేస్లో ఉండినా, ఏ ప్రాపర్టీలో ఉండినా, హోమ్ ఈజ్ హోమ్ ఎండ్ ఆఫ్ ద డే. అల్హమ్దులిల్లా. చాలా స్టోర్స్ క్లోజ్ అయిపోయాయి, ఎస్పెషల్లీ టాయ్ స్టోర్. ఏ వైపు అయితే ఉన్నాయో అక్కడ పబ్లిక్ లేరు ఎక్కువ మంది. మేబీ ఎర్లీ మార్నింగ్ ఓపెన్ చేస్తారేమో.
సో వీఆర్ హెడింగ్ బ్యాక్ టు గేట్. టైం అయిపోతుంది. ఇన్షాల్లా విల్ ట్రై టు షాప్ వాళ్ళ పిల్లల కోసం టాయ్స్ ఏదో కావాలని సింగపూర్లో చూద్దామని. ఇప్పుడు బ్యాక్ టు గేట్ అనమాట. నేను జాపాన్ వచ్చి 3 kgs వెయిట్ లాస్ అయ్యానండి. సో జస్ట్ ఇమాజిన్ దెర్ సో మచ్ టు వాక్ అండ్ ఒక హెల్తీ లైఫ్ స్టైల్కి ఒక అలవాటు అయిపోతారు మీరు. 40 minutes 30 minutes 1 hour ఇలాగే మ్యాప్ చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం మనం. సో everyone should visit Japan. Friends, come please. Getting late. 3 kgs వెయిట్ లాస్ అయ్యాను, ఓకే. బట్ అదే హైదరాబాద్ తిరిగి వెళ్ళిన తర్వాత 3 kgs ఒక 1 weekలో ఇంకా పుట్ ఆన్ అయిపోతాం తినే తిండికి. లైక్ యూ హ్యావ్ ఆల్ ద యాక్సెస్ కదా. యుల్ హ్యావ్ అ కార్ ఆర్ బస్, ఆటో, చాలా ఈజీగా 10 minutes ఉన్నా కూడా మనం ర్యాపిడో అలా బుక్ చేసుకుంటాము. బట్ హియర్ దే డోంట్. ఏమైనా చెప్తే జస్ట్ బై వాక్. ఎస్, సో మేము హాంకాంగ్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. హాంకాంగ్ ఎయిర్పోర్ట్ నుంచి సింగపూర్కి వెళ్తున్నాము. ఫ్రమ్ దెన్ సింగపూర్ నుంచి హైదరాబాద్కి వెళ్తాం అనమాట. దెర్ నో టైమ్ టు ప్లే. సో నో ప్లీజ్, వీఆర్ గెట్టింగ్ లేట్. ఎస్ ఫ్రెండ్స్, మేము బోర్డ్ అయ్యాం ఫ్లైట్. అయితే చాలా ఫాస్ట్గా వచ్చి బోర్డ్ అయ్యాం. ఎందుకంటే లేట్ అయింది మాకు కూడా. మళ్ళీ అక్కడే తింటూ కూర్చున్నాము. అండ్ సమీర వాళ్ళు షాపింగ్కి వెళ్ళారు. పక్కనే గేట్ అనుకున్నాము, కొంచెం దూరం నడవాల్సి వచ్చింది. సో ఇంకా హడావడిగా వచ్చి అన్నీ మేము సర్దుకొని అన్ని సీట్స్ అన్నీ చూసుకొని కూర్చున్న వరకు టైం అయింది. టేక్ ఆఫ్ అయిపోయింది ఇప్పుడు. అండ్ టేక్ ఆఫ్ అవ్వగానే ఇది పరిస్థితి. ఇక్కడ వాళ్ళు అక్కడ పడుకుంటారు. సో నేను పడుకుందామని అనుకుంటున్నా. కానీ యూసుఫ్ నా ఒళ్ళో పడుకున్నాడు. అక్కడ అయాన్ పడుకున్నాడు. సోనియా పడుకుంది. సమీర పడుకుంటుంది, లేస్తుంది. అర్హాన్ కూడా పడుకున్నాడు. పిల్లలు ఈ 3 గంటలైనా పడుకుంటే సింగపూర్లో కొంచెం రిలాక్స్ అవుతారు అనుకుంటున్నాను. లెట్స్ సీ. గుడ్ మార్నింగ్ గైస్. ఏదో చేశారు వీళ్ళు. ఏం చేశారో తెలియదు. ఏదో నవ్వుతున్నారు. ఏం చేశావు చెప్పు. మామి లేచాడు. లేచి ఎయిర్ హోస్టెస్ అటు ఇటు వెళ్తుంటే తొంగి వాళ్ళని చూసి నవ్వుతున్నాడు. వాళ్ళతో మాట్లాడుతున్నాడు. వాళ్ళు వచ్చి మీతో పొద్దునే లేచేస్తావా అంటే ఇంకా నవ్వుతున్నాడు కళ్ళు. సో అది చూసుకొని చెప్పుకుని నవ్వుకుంటున్నాం అన్నమాట. మమ్మల్ని లెగట్లేదు వాళ్ళు. ఫ్రెండ్స్, వేర్ ఆర్ యూ? విచ్ ఎయిర్పోర్ట్ ఆర్ యూ ఇన్? సింగపూర్ ఎయిర్పోర్ట్. సో ఇవన్నీ చూసి సింగపూర్ ట్రిప్ గుర్తుకొస్తుంది. ఇక్కడ హలో కిటీ డెకరేషన్ చేసి ఉన్నారు. ఓకే, లెట్స్ గో. ఎస్ సన గారు, వెల్కమ్ అగైన్ బ్యాక్ టు సింగపూర్. అంటే సింగపూర్ ఎంత నచ్చింది. ఎయిర్పోర్ట్ నేను ఆల్రెడీ బ్లాగ్ చేశాను మొత్తం. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందని. Yes. సో మేబీ వి వర్ మేనిఫెస్టింగ్ ఆర్ వాట్ వి కేమ్ Yes. టు ఎయిర్పోర్ట్. ఐ హావ్ నో ఐడియా. బట్ సింగపూర్ వచ్చేసాము. రైట్. సింగపూర్కి వచ్చాము. సరే ఒక ఎక్ తీర్ దో నిషాన్ అన్నట్టు అవుతుందంటే మళ్ళీ అదే క్యూలు, అదే భాగం తోడ్లు. ఎట్లుందంటే స్పేస్ కూడా లేదా. I don't know if all of you all know about this song. There's this movie called Tare Zameen Par. Hello, thoda thoda bhaga bhaga sa, thoda bhaga bhaga sa. అదే పరిస్థితి. वो मूवी का ही है वो. तारे जमीन पर ही है. Yeah. उनके मम्मा उनको स्कूल के लिए रेडी कर रही थी. नहीं. नो आई थिंक
చాచి 420 చాచి 420 కరెక్ట్ చూడు వాళ్ళ హస్బెండ్ మ్యూజిక్ సింగర్ అన్ని ఫాలో అవుతారు అంటే దీంట్లో కూడా ఉంది ఒక సాంగ్ అట్లనే. అవును కరెక్ట్ అలాగే కరెక్ట్. ఆ 2 సాంగ్ల లాగా ఉంది మన సిచువేషన్ పరిస్థితి. పరిగెత్తుతున్నాం నడుస్తున్నాం బట్ అంటే బేసిక్ గా వి వాంటెడ్ టు క్రియేట్ మెమరీస్. దిస్ ఇస్ గోయింగ్ టు రిమైన్ ఫర్ లైఫ్. అట్లాంటి ఒక మెమరీ. వచ్చేటప్పుడు ట్రైన్ ఫ్లైట్ మిస్ చేసాం. అంటే మేము మిస్ చేయలేదు, మా క్యాన్సిల్ అంటే ఆ ప్రీవియస్ ఫ్లైట్ ఏదైతే మేము టోక్యో నుంచి హాంకాంగ్ ఉండేనో ఆ ఫ్లైట్ డిలే అయిపోయింది. అలా యూఎస్ నుంచి కూడా వీళ్ళ క్యాథే పెసిఫిక్ వీళ్ళ ఫ్లైట్ కూడా డిలే అయిపోయింది. అలా కొన్ని ఫ్లైట్స్ డిలే అవ్వడం వల్ల ఆ కనెక్టింగ్ ఫ్లైట్ తీసుకోలేకపోయారు. సో మా అందరికి క్యాన్సిల్ చేసి ఐ ఫీల్ బ్లెస్డ్. మేము క్యాథే పెసిఫిక్ నిజంగా ఈ మాట చెప్పాలి. దే ఆర్ రియల్లీ సో ఎంత చక్కగా చూసుకుంటున్నారు అంటే దగ్గర ఫ్లైట్ దిగిన దగ్గర నుంచి ప్రయారిటీలో తీసుకెళ్లి ప్రయారిటీలో కూర్చోబెట్టి లాంచ్ యాక్సెస్ ఇచ్చి మొత్తం చేసి మాకు రిటర్న్ హైదరాబాద్ కి రీచ్ అయ్యేలాగా ఫ్లైట్స్ బుక్ చేసి మొత్తం అరేంజ్మెంట్స్ చేసి గ్రౌండ్ స్టాఫ్ ని ఫ్రమ్ ద స్టార్ట్ టిల్ ఎండ్ వరకు అటాచ్ చేసి మాతోనే అన్ని చూసుకుంటున్నారు. అదే ప్రాబ్లం మనం వేరే ఎయిర్లైన్స్ చేస్తుంటే ఇలా ఉండేది కాదు. సారీ యు హావ్ మిస్డ్, ఇట్స్ నాట్ అవర్ మిస్టేక్ అని వదిలేసేవాళ్ళు. అవును అంటే వాళ్ళ మిస్టేక్ యాక్చువల్ గా చాలా ఫ్లైట్స్ ఇలా చేస్తారు, చాలా ఎయిర్లైన్స్ అంటున్నాను. దట్ వీ కాంట్ డూ ఎనీథింగ్. ఆ ఫ్లైట్ డిలే అయింది బట్ మీరు మిస్ చేశారు, ప్లీజ్ ఫిగర్ ఇట్ అవుట్ అనేస్తారు. బట్ అల్హమ్దులిల్లా అసలు ఎంత కేర్ టేక్ చేస్తున్నారు, దగ్గరుండి చూసుకుంటున్నారు. పిల్లలు ఏడుస్తున్నారు, ఎవరో పిల్లలు, మా పిల్లలు కాదు, మా వాడు టెన్షన్ అవుతున్నాడు. బాబోయ్ అమ్మాయి ఏడుస్తుందని టెన్షన్ అవుతున్నావా మీరు? అబ్బాయి ఏడిస్తే ఈ ఫీలింగ్ ఉండదా? ఇందాక మా సమీరకి టఫ్ టైం అండి. ఇందాక షటిల్లో ఒక అంకిల్ నార్మల్ గా ఆంటీలు అమ్మాయిలు మాట్లాడితే తెగ నవ్వుతున్నాడు. నాకు షటిల్లో ఒక అంకిల్ అలా చూసి ఇట్లా అన్నారు, నన్ను చూశాడు, మళ్ళీ అన్నారు, మళ్ళీ భయపడుతున్నాను చూశాడు, వెంటనే పడుకునే పోజులో వెనకాల వెళ్ళిపోయారు. అదే ప్లేస్ లో అమ్మాయిలు ఉంటే ఇలా ఉంటది ఈ ఫీలింగ్. అది ఇదండి పరిస్థితి మా అమ్మాయిది ఇప్పుడు నుంచి. ఫ్లర్టింగ్ మీరు అరే 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 అబ్బా మమ్మీ లైన్లో నుంచినారు, బోర్డింగ్ పాస్ ప్రాసెస్ అంతా చేస్తున్నారు. అండ్ ఇక్కడ పిల్లలు ఇలా కూర్చొని ఆడుకుంటున్నారు. అండ్ ఐ డోంట్ నో కెన్ యూ గైస్ సీ ఆర్ నాట్, హియర్స్ మై ఫుల్ అవుట్ఫిట్ లుక్. సో ఇది ఇఫ్ యూ కెన్ సీ ఇది స్లీవ్లెస్ టాప్. సో నేను ఇలా స్టైల్ చేశాను అనమాట. అండ్ ఎస్ లూజ్ డెనిమ్ ప్యాంట్స్, ట్రావెలింగ్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుందని వేసుకున్నాను. సో రైట్ నౌ హియర్ టైం వచ్చేసి 6:24. అస్సలాముఅలైకుం, గుడ్ మార్నింగ్. సలాంఅలైకుం, వెరీ గుడ్ బాయ్. వాళ్ళ అమ్మమ్మ గారు నేర్పించారు సలాం చేయడం కదా. Are you okay, Ayan? Amir. అమ్మోది. ఇవన్నీ పక్కన పెట్టే మా వాళ్ళు ఎక్కడ టోక్యో నుంచి పాపం టాయ్స్ కోసం వెయిటింగ్. ఇప్పుడు కూడా లేదా టైం? మాకు ఎట్లా అంటే మా టర్మినల్కి లేట్ అయిపోతుందని వదిలేసి వెళ్ళిపోయాము. తర్వాత హాంకాంగ్లో లేట్ నైట్ కాబట్టి అన్ని క్లోజ్ అయిపోయాయి. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇక్కడ అన్ని క్లోజ్ ఉన్నాయి. సో అదే వెతుకుతున్నాను ఫోన్లో. కాబూమ్ ఏదో ఉంది, కాబూమ్. తొందరగా చేయండి. 8:30 బోర్డింగ్ పాస్ తీసుకుంటే వీళ్ళని తీసుకెళ్తా, బికాస్ దే మైట్ ఆస్క్ వేర్ ఆర్ దే అని. చెక్ చేయడానికి వెళ్తున్నాము. ఏమైనా టాయ్ షాప్స్ ఓపెన్ ఉన్నాయా ఏంటి. లెట్స్ గో. యూసుఫ్ ఈగర్లీ వెయిటింగ్ ఏమైనా టాయ్ షాప్ ప్లీజ్ కనిపించాలి అని. అదే అరే అరే దిగ్గా టాయ్స్ खुश टॉयज है, इरेजर्स है, इरेजर क्यूट इरेजर्स. हाँ लेके आए वहाँ से. Look at this pencils, Lego mechanical pencils. ఏమవుతుంది ఇప్పుడు అర్థమైంది ఎందుకు కనెక్ట్ అయ్యాం సింగపూర్లో అని. మమ్మీ రియాక్షన్ సో బ్యూటిఫుల్.
napkins. ఎస్ గాయ్స్ ఫైనల్గా మేము అంటే హడావుడికి యాజ్ యూజువల్గా చాలా నచ్చి నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోతుంది పిచ్చి పిచ్చిగా ట్యాన్ అయ్యా అండ్ నిద్రమోహంలో ఉన్నా. సో ప్రిన్స్ ఫ్లైట్ ఎక్కగానే దొరికిందే అవకాశం అని హెడ్ ఫోన్స్ పెట్టుకొని కార్టూన్ చూడడం స్టార్ట్ చేసేస్తాడు. ఇంకా ఫ్యూ అవర్స్ విల్ బి అట్ హైదరాబాద్. అక్కడ నుంచి తుమ్ముతున్నాడు ఆల్రెడీ. సో కొన్ని రోజులు ఇంకా అన్నీ క్లోజ్ చేయాలి వీళ్ళకి స్క్రీన్ టైం అంతా. కానీ ఆ బ్యాక్ టు స్క్రీన్ టైం అవన్నీ మాన్పించడానికి వీళ్ళు చేసే డ్రామా ఉంటుంది కదా, చాలా ఉంటుంది, అది భరించాలన్నమాట. సో ఫైనలీ ద బస్ హియర్ ఇన్ హైదరాబాద్ ఫ్లైట్. సో ఇన్షాల్లా విల్ రీచ్ ఇన్ సమ్ ఫ్యూ అవర్స్ ఇన్షాల్లా. So what did you get? Flight ఎక్కగానే పిల్లలకు ఒక కవర్ ఇచ్చారు. What is that? Can you open? Yeah, of course, open and show. Can you please pause this for a minute and show? And show what you got. Yusuf. Yes guys, there is a surprise news. సింగపూర్ మేము యాక్సిడెంటల్ గా వచ్చాము. నన్ను మాట్లాడేవారు వీళ్ళు. ఫ్లైట్ క్యాన్సిల్ అయింది కాబట్టి వచ్చాము అనుకున్నారు. కాదు, అర్హాని బొమ్మ సింగపూర్లో కొనడానికి వచ్చాడు. అండ్ ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే ఇదంతా ప్లాన్ చేసింది మా కోడలి పిల్ల. ఎందుకు అడగండి, చూపించు ఏం కొన్నది సింగపూర్లో. Alhamdulillah. Small pocket phone. ఇది ఇండియాలో లాంచ్ అవ్వలేదు, ఇంకా జపాన్లో కూడా లాంచ్ అవ్వలేదు. కానీ అంటే మార్కెట్లో లేదు, కానీ లాంచ్ అయ్యింది. ప్రీ బుకింగ్ అవైలబుల్గా ఉంది. సో అదండి విషయం. ఇక్కడ మాట్లాడనివ్వట్లేదు. నేను బాగా ట్యాన్ అయ్యాను, పిచ్చి పిచ్చి కనిపిస్తున్నాను, క్షమించండి, నిద్ర లేదు నాకు. సో సమీరా అది కొనడానికి అనేసి ఎయిర్పోర్ట్లో, సింగపూర్ ఎయిర్పోర్ట్లో దిగి కొనేసి వెళ్దామని ఇలా ప్లాన్ చేసింది. ఓ సమీరా షరీఫ్ గారు, అంతే అండి మీరు ప్లాన్ నేను చేసిందేనా? ప్రతిసారి చెప్తాను ఐఎమ్ అల్లా తాలాస్ ఫేవరెట్ చైల్డ్ అని. నాకు అంటే నేను ఏమైనా అనుకుంటాను, నేను అడగను కూడా అడగను, హీ నోస్ దట్ ఐ వాంట్ ఇట్ అని ఇచ్చేస్తారు. And God bless you. నేను అక్కడ షాప్లో కూడా మేము యోధబాద్కి వెళ్ళినప్పుడు నా కెమెరా బాగానే ఉంది, ఉట్టి మార్కెట్స్ అవి చెప్తామని అడిగాను. నో నాట్ అవైలబుల్, ఇంకా రాలేదన్నారు. సరే ఓకే అని వదిలేశాను. అదేంటో లాస్ట్ డే డిజ్నీలాండ్లో పడడం ఏంటో, అది ఇరిగిపోవడం ఏంటో, ఇక్కడ మేము రావడం ఏంటో. ఇక్కడ కూడా ఇదంతా నువ్వే ప్లాన్ చేసావు కదా. ఇక్కడ కూడా నేను పిల్లలకి టాయ్స్ కొనడానికి వెళ్ళాను. గ్యాజెట్స్ ఉంటే సరే క్యాజువల్ గా చూద్దామంటే అక్కడ నింటెండో అలా సరదాగా నీ టాయ్ కొనుక్కొని వచ్చావు. నాకైతే పిచ్చి లేస్తుంది ఎప్పుడెప్పుడు ఓపెన్ చేయాలని. అదండి విషయం. అంటే ఇదంతా అలా చెప్తుంది కానీ ప్రీ ప్లాన్డ్ అండి, ఇదంతా ప్రీ ప్లాన్డే. ఎయిర్పోర్ట్లో దిగి ఎయిర్పోర్ట్ నుంచి అది కొనాలని ఇదంతా చేసింది మా సమీర. అల్లరి చేస్తున్నారు. ఇగో ఇగో మా వాడేదో పాపం వాడే స్నాక్ టైం. ఏ టైం ఏమవుతుంది, స్నాక్ టైం, లంచ్ టైం, డిన్నర్ టైం ఏమి ఫ్లైట్లు ఎక్కుతున్నాం ఫ్లైట్లు ఎక్కుతున్నాం. ఓ మై గాడ్, దిస్ ఇస్ సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ గైస్. First time, big experience. నాకు ఫస్ట్ టైం విత్ ద గ్రూప్, ఫస్ట్ టైం విత్ ఆల్ దిస్ ఎక్స్పీరియన్సెస్. నెవర్ ఎవర్ ఐ ట్రావెల్ అగైన్ ఇన్ ఎ గ్రూప్. मेरा जूता है जापानी. ఆ పాట మేరా జూతా హై జపానీకి, ఆ పాటకి మన జపాన్లో వాక్ చేసేదానికి కరెక్ట్గా సింక్ అవుతుంది. ఫైనల్లీ వి ఆర్ అబౌట్ టు ల్యాండ్ అట్ హైదరాబాద్. అయితే నేను ఒకటి
చూపించడం మర్చిపోయాను మీకు. ఫ్లాలిక్ తబస్సుం ఎప్పుడో ఆర్డర్ చేసి పెట్టింది నా కోసం. లాంగ్ ట్రావెల్స్ అయినప్పుడు అది ఇస్తానని. సో మేము బయలుదేరినప్పుడు ఇచ్చింది. ఇట్ వాజ్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ద పీపుల్ హూ ట్రావెల్ ఇన్ ఎకనామిక్ క్లాస్. వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉండింది. నేను చూపించడం మర్చిపోయాను, ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇది ఇలా బెల్ట్ లా ఉంది కదా, ఇది కాలు పెట్టుకోవడానికి. పెట్టి చూపిస్తా ఒకసారి. ఇలా కాలు పెట్టుకొని చక్కగా రిలాక్స్ అవ్వచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ తబస్సు. ఎవరు మాట్లాడే మూడ్లో లేరు ఇప్పుడు. ఇంటికి ఎప్పుడు వెళ్ళాలా అని ఉంది అందరికీ. ధమాలని హైదరాబాద్లో వచ్చి పట్టుకోండి సార్ అంటే వాళ్ళని పడండి అని వదిలేసారు మమ్మల్ని. అట్లా తప్పని హైదరాబాద్ అన్నారు కదా, తీసుకోండి మీ హైదరాబాద్. వచ్చేసామా హైదరాబాద్, వచ్చేసామండి. వచ్చేసాం. landed in Hyderabad and here's our luggage. Welcome back to Hyderabad, Sana garu. థ్యాంక్ యూ సో మచ్. Samira garu, welcome back. Thank you. Auntie, welcome back. Welcome back, Appa. Oh, before we end the trip, let's Thank you for being a very, very understanding kid. You were very supportive and very strong and very understanding. God bless you. Inshallah, we'll go soon to another nice holiday. I say holiday aram se. Alone. Aram se. Without a group. This was the best ever kid, right? You were मेरा बच्चा. नींद को sacrifice करे, आप food को sacrifice करे, timing sacrifice करे. मेरा लड्डू has sacrificed so many things. So thank you. Okay, darling. This was the most understanding kid. Come here fast. Come here. Even though he had pains, he had not feeling well, but still he was the best. मेरा बच्चा, you were darling. He was so quiet, so nice, helping nature actually. He was helping us so much, carrying the bags. Thank you, darling. Thank you so much. Amir, I think it's a pakledu. He was next level. Amir, ఏమైపోతాడో అనుకుని టెన్షన్ పడ్డా కానీ ఆల్ ద కిడ్స్. సో మీరు తబస్సుమ్ని బిఫోర్ స్టార్టింగ్ చూసారు, आफ्टर लगेज नहीं చూపించలేకపోతే. ये पूरे बैग्स तबस्सुम के, ये पूरे बैग्स तबस्सुम शूट చేయలేకపోయాను కదా नहीं थोड़े आपके है, वेरी लिटिल. अल्लाह हाफिज, बाय बाय. ఓకే గైస్, విషయం ఏంటంటే యూసుఫ్ సూట్ కేసు రాలేదు మాకు. అంటే ఒక్కటి తర్వాత ఒక ఏదో ఒకటి మెమొరబుల్గా జరుగుతున్నాయి. కట్ చేస్తే యూసుఫ్ టాయ్స్ అన్నీ వాడి సూట్ కేసులోనే ఉన్నాయి. వాడు సడన్గా మై సూట్ కేస్ అని అప్సెట్ అవుతున్నారు. పాపం వాళ్ళ ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, ఇంటికి వెళ్ళి ఆ కొన్న బొమ్మలు ఓపెన్ చేసి ఆడుకోవాలని. పాపం సో వాడి సూట్ కేసే రాలేదు, అందరిది వచ్చింది. ఇప్పుడు సమీరా అండ్ తబస్సుం వెళ్ళారు, అక్కడ కంప్లైంట్ అవన్నీ ఇచ్చేస్తే రేపు వస్తుందంట, వేరే ఫ్లైట్తో పంపిస్తానా అని అంటున్నారు. సో సుమయ్య అండ్ మా సమీరా వాళ్ళ అమ్మగారు అయాన్ మాత్రం బయలుదేరారు. ఇప్పుడు గణేష్ వచ్చారు వాళ్ళని పికప్ చేయడానికి. అండ్ మేము ఇప్పుడు బయలుదేరుతాం. ఆ ప్రాసెస్ అంతా ఫినిష్ చేసిన తర్వాత ఏదో ఒకటి జరుగుతూనే ఉంది చూడండి. దట్స్ హౌ ఇట్ ఈస్. yes guys, ఫైనల్గా మేము వచ్చేసాం. ఐఎమ్ బ్యాక్ టు హైదరాబాద్. అండ్ మా లగేజ్ ఏదైతే మిస్ అయిందో కంప్లైంట్ రేస్ చేసాము. బహుశా ఈరోజు నైట్ సమీరా, రేపు మార్నింగా? నైట్ ఇన్షాల్లా ఫ్లైట్ వస్తుంది. వాళ్ళు మొత్తం చెక్ చేసుకొని రేపు హ్యాండ్ ఓవర్ ఇస్తారంట. ఈరోజు నైట్ ఒక ఫ్లైట్ వస్తుంది సింగపూర్ నుంచి, దాంతో పంపించే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీ క్యాన్ కలెక్ట్ ఇట్ టుమారో ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. సో అదండి విషయం. సో వీఆర్ బ్యాక్ అండ్ ఐ హోప్ మా ఈ ఎక్సైట్మెంట్, మా మ్యాడ్నెస్, మా హడావుడి, మా కన్ఫ్యూజన్స్ మిమ్మల్ని కూడా కన్ఫ్యూజ్ చేసేనా అనుకుంటున్నాను. మీకు ఈ బ్లాగ్ నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity.